మీ మండలు మీ విలేజెస్ అన్ని బాగా పూరా, మీరు మాత్రమే మెడిసిన్, మీరు మాత్రమే సేవ చేసే అంత వెనకబడి ఉన్నాయా? గవర్నమెంట్ వాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా చేస్తారా? వస్తారు తక్కువ. ప్రజాసేవ ఎప్పటి నుంచి చేస్తారనేది పక్కకు పెడదాం. ఏంటి మీ టార్గెట్ ఏంటి? 2 డాక్టరేట్లు తీసుకునేంత ప్రజాసేవ అయితే చేసినారు. ఏంటి దాని మోటో ఏంటి? ఎందుకు చేయాలనుకుంటారు? అంటే నేను అవార్డ్స్ కోసము, ఈ డాక్టరేట్ల కోసము ఈ సర్వీస్ అనేది చేయలేదు. అంటే ఇట్లా మీరు పోటీలో లేని ఎట్లా ఆశీర్వదిస్తారు? ఉన్నట్టుండి ఉన్న ఫలంగా గాంధీ మహాత్ముని కూడా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి అధికారం ఇయ్యరు, మీకు ఎట్లా ఇస్తారు? పోటీ చేయాలి కదా. రాజకీయం అంటే బాగా ఖర్చు. ఓటింగ్ 2 రోజుల ముందు ఎదురు చూస్తూ ఉంటారు. అవసరమైతే ఇంటి బయటనే ఉంటారు తప్ప ఇంట్లో కూడా పోరు జనాలు. పోయినసారి చూసినాం. మనం ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతారు మీరు? మా గ్రామము 2000 ఎకరాల శివారు. మా గ్రామంలో ప్రతి విలేజ్ లో కూడా ఒక్క ఇల్లు కూడా ఇంటి పట్టాలేదు ఇప్పటి వరకు. అవునా? ఒకవేళ ఓడిపోయారు అనుకోండి, అనుకోవద్దు, ఎలక్షన్స్ రాలి, ఓడిపోయారు అనుకోండి, సర్వీస్ కొనసాగిస్తారా? అంటే ఊరోళ్ళతో పాటు మీ ఆవిడకు కూడా అదే చీర కట్టుకోమని చెప్పిండ్రట, వేరేది కట్టుకుంటే మళ్ళీ తిడతారు, నా మీద ఫీల్ అవుతారు, నిజమా? అట్లా ఏమున్నది. 2 నెలలు నాగార్జున సాగర్ వెళ్ళి అక్కడే బాగా హార్డ్ వర్క్ చేసినాం. చేసి రావడంతోనే కరోనా చాలా, ఇక వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఉండదు, కానీ భగవంతుడు మా సేవలు గుర్తించే బతికిచ్చింది. చనిపోయే దశకు వచ్చినాక కూడా నువ్వు కష్టపడ్డ పార్టీకి సంబంధించి పార్టీ పెద్దవాళ్ళు పట్టించుకోకపోతే మరి విరక్తి అనిపించలేదా రాజకీయాల మీద? ఇప్పుడు బాబు చదువుకుంటున్నాడు, పాప చదువుకుంటుంది, వాళ్ళకు మీరు హాస్టల్ డబ్బులు పంపడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కదా. మిమ్మల్ని వారు ఇవన్నీ ఏం అవసరం లేదు, సైలెంట్ గా ఉండు అని చెప్పేసి అంటే ఏం చేస్తారు? సహకార సంఘాలంటే ముందు నుండి ఇంత తినాలనే ఆశ. అట్లా బాబు చాలా మందిని మోసం చేసింది కాదు, పెద్ద పెద్దోళ్ళే. వైద్య రంగము సేవ, ప్రజలకు సేవ అనే దాంట్లో నుండి అమ్మాయిని నర్సింగ్ వద్దన్నారంట. నాకేమో BSc అగ్రికల్చర్ అయితే బాగుండు అని ఆలోచన. 14 సంవత్సరాల వయసు, ఎవరు లేరు, బ్యాగు సంఖలో పెట్టుకుని ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు. ఏంటి అప్పుడు మీ లైఫ్ ఏమనిపించింది? అదే హోటల్లో 19 సంవత్సరాలు చేసి 500 జీతంతో జాయిన్ అయ్యి. ఇప్పుడు ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ మీకు బాగా దగ్గర అంటే కదా, అంటే సర్వీస్ ఓరియంటెడ్ కదా, లేకపోతే వేరే ఏమన్నా పొలిటికల్ ఏమన్నా చూస్తున్నారా? క్యాటరింగ్ కూడా నేనే పంపేవాడిని సార్ ఇంటికి. అప్పటి నుంచే మాకు పరిచయం. రూమ్ లో చూస్తే 10-15 సంవత్సరాల నుంచి అప్పటి మంత్రులు, గవర్నర్లు, ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అసలు ఆ ఫోటోలు మేము చూడడానికి టైం సరిపోలేదు. అంటే ప్రతిదీ మీకు అంటే అన్ని 100 ప్రోగ్రామ్స్ చేశారు కదా, ఎక్కడ కూడా మీరు ఎందుకు పైసలు లేకుండా చాలు అని ఆపాలని ఎప్పుడు అనిపించలేదా? ఇంకా అంతే, పట్టాలు ఎక్కింది రైలు, అది పోవాలి ఎక్కడ దాకైనా, అంతే నడిపిస్తూనే ఉంటుంది. ఎందుకు అంటున్నానంటే ప్రజలకు సేవ చేయాలి అనే మీ తలంపుకు డిఎస్పీ మీడియాస్ అభినందన తెలుపుతుంది. చాలా గమనించిన మేము. కానీ